యోగ వాసిష్ఠ కథల్లో ఇవాళ ఆధ్యాత్మిక నిత్యాలని గురించి కూడా తెలుసుకుందాం. ఆధ్యాత్మికాది తాపత్రయాలు మనకు తెలుసు కదా. ఆధ్యాత్మిక తాపత్రయాలు అంటే 3 తాపత్రయాలు ఉన్నాయని. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక తాపత్రయాలు అంటాం. ఆధ్యాత్మిక తాపత్రయం అంటే శరీరానికి సంబంధించిన తాపత్రయం. అంటే వాత, ప్లిత్త, శ్లేష్మాదులు మొదలైన రోగాల వలన వచ్చే దుఃఖం అన్నమాట. ఇది ఆధ్యాత్మిక తాపత్రయం. ఇక అధిభౌతిక తాపత్రయం అంటే సర్ప, వృచ్చిక, వ్యాఘ్ర, చోరాదుల వలన కలిగే భయం. ఇక అధిదైవిక తాపత్రయం అంటే గాలి, వాన, పిడుగులు, గ్రహబాధలు మొదలగు వాటిచే కలుగు బాధలు అన్నమాట. ఇవన్నీ మనని కాల్చి చంపుతున్నట్టుగానే ఉంటాయి. మరి ఇవన్నీ నశించాలి అంటే అప్పుడే ఏ భావన ఉంటే నశిస్తాయి ఇవన్నీ అంటే అంతఃకరణములో దేహమునకే కానీ ఇవన్నీ ఆత్మరూపుడైన నాకు లేవు అనే భావం ఎప్పుడైతే కలుగుతుందో మనకి ఇవన్నీ ఈ అంతఃకరణతో కూడిన దేహానికే నాకు కాదు అని ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడు ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక తాపత్రయం అన్నేమి బాధించవు అని అన్నమాట. అందుకనే ఈ ఆధ్యాత్మికాది తాపత్రయాలు సమస్త దుఃఖాలు ఇక్కడ ఏమని చెప్తున్నాడు, శరీరానికే కానీ పూర్ణానంద స్వరూపమైన నాకు కాదు అని నిశ్చయించిన వాడే సరిగా చూచినవాడు. అలాగే అనంతమైన దుఃఖాలతో కూడినది, ఉత్పత్తి చలనాలతో కూడింది అయిన ఈ ప్రపంచం అంతా నేనే వ్యాపించి ఉన్నాను అని నిశ్చయించిన వాడే సరిగా చూసినవాడు. నేను అంతటా ఉన్నాను, ఈ దేహంలోనే కాదు. ఈ దేహం కూడా నా ఒక పనిముట్టు. అలాగే ఈ కనపడేవన్నీ కూడా నా పనిముట్లు. నేనే అన్నిటిలో ఉండి వీటన్నిటినీ నేనే వాడుకుంటున్నాను. ఇదంతా నేనే అని అనుకున్నవాడు అనమాట. వాడు కూడా సరి అయిన దృష్టి కలవాడేనని. ఇక సర్వవ్యాపకుడునైన నేను వెంట్రుక కొన ఎందలి కోటి యవ భాగంలో 1,00,000వ భాగం కంటే సూక్ష్మమైన వాడిని. అంటే మన దృష్టికి అందనంతటువంటి సూక్ష్మమైనటువంటి భాగం అక్కడ కూడా నేనే ఉన్నాను. అందుకని నీవార సూక ఉత్తన్వి పీతాభాస్వత్యణోపమా అని మంత్రపుష్పంలో మనం చెబుతాం. నీవార సూకం అంటే వడ్డ కింద కొన ముక్కులో భాగము, ఆ కొన ముక్కు ఉంటుంది, అంత సూక్ష్మలో నేను ఇమిడి ఉన్నాను. అలాగే అంతటా వ్యాపించాను. అణోరణీయాన్ మహతో మహాన్, అణువులో అణువుగాను, మహత్తులో మహత్తుగాను, అంటే మొత్తంలో అంతగాను నేనే వ్యాపించి ఉన్నాను అని. కాబట్టి సర్వవ్యాపకుడు నేను వెంట్రుక కొన ఎందలి కోటి యవ భాగంలో 1,00,000వ భాగం కంటే సూక్ష్మమైన వాడిని కూడా నేనే అని తెలుసుకున్నవాడు, చూసినవాడే సరిగా చూసినవాడు. జీవాత్మ ప్రపంచం అంతా చైతన్య రూపమైన జ్యోతి మాత్రమే అని నిశ్చయించిన వాడే సరిగా చూచినవాడు. అంటే ఎన్ని రకాల ఉదాహరణలు చెప్తున్నాడో చూడండి. అంటే ఏమి అంతటా సర్వాత్మ దర్శనం, అంతటా ఆత్మవత్ సర్వభూతాన్ని, అన్ని భూతాలలో నేనే ఉన్నాను అని 10వ విభూతి యోగంలో ఆయన చెప్పాడే అలా అనమాట. అంతటా నేనే నిండి ఉన్నాను, నేను తప్ప అన్యమేమీ లేదని ఆయన చెప్పాడు కదా. అందులో ఆత్మవత్ సర్వభూతాన్ని, సర్వభూతాల్లో ఉన్న ఆత్మని నేనే అంటే చైతన్యాన్ని నేనే, అంతా చైతన్య రూపమే, జ్యోతి మాత్రమే అని నిశ్చయించిన వాడే సరిగా చూచినవాడు. సర్వశక్తిమంతుడు అద్వితీయుడు అయిన చిదాత్మయే సమస్త పదార్థాల్లో ఉన్నట్లు. అంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతం, తృణాది మేరు పర్యంతం అంటే చేమ నుంచి బ్రహ్మ వరకు, అలాగే గడ్డిపోస నుంచి మేరుపర్వతం వరకు అన్నిటిలో ఆ చిదాత్మే ఉంది. అంటే చైతన్యమే అన్నిటిలో వ్యాపించి ఉంది. అలా ఎవరైతే చూడగలరో వాడే నిజంగా సరిగా చూచినవాడు. పైన కింద పక్కల అంతా నామహిమమే వ్యాపించింది. ఊర్ధమూలం అదశ, అట్లాగే పృథి ద్యావ వ్యాప, అదే ఊర్ధ్వచ్చ నారాయణ, దిశచ్చ నారాయణ, కాలచ్చ నారాయణ, అంతర్బహిచ్చ నారాయణ అని నారాయణోపనిషత్తులో చదువుతాం. అంతటా నారాయణుడే, 10 దిశలో అన్ని దిశలలో వ్యాపించిన వాడు నారాయణుడే చదువుకుంటాం కదా అక్కడ. అలా అనమాట. పైన కింద పక్క అంతా నామహిమ ఏ వ్యాపించింది అంటే ఆ చైతన్యమే ఉంది అని ఎవరైతే తెలుసుకుంటారో వాడే సరిగా చూచినవాడు. దారంపై దండల నాయందే సమస్తము గుచ్చబడి ఉంది. పూలన్నీ దారానికి గుచ్చబడి ఉంటాయి, పూసలన్నీ దారానికి గుచ్చబడి ఉంటాయి. దారమే ఆధారం ఈ దండకి, ఈ పూసలకు కానీ ఆ పూలకు కానీ. కాబట్టి నేను అంతఃకరణాన్ని కాను, నేను
ఈ అంతఃకరణని కాదు, మనసు బుద్ధి చిత్తము అహంకారము అలా జ్ఞాత అని చెప్పుకునేవి కాదు నేను. వీటిని కూడా ఈ అనుభవం, ఈ అంతఃకరణం నేను కాదు అనే అనుభవం కలవాడే సరిగా చూచినవాడు. నేను కానీ మరొకటి కానీ లేదు, బ్రహ్మమే ఉంది. నేనంటే ఏమీ లేదు వేరుగా, అక్కడ బ్రహ్మమే ఉంది. ఆ బ్రహ్మాన్నే ఇక్కడ దేహంలో వచ్చినప్పుడు నేను అని చెప్పుకుంటున్నాం అంతే. నేను కానీ మరొకటి కానీ లేదు, బ్రహ్మమే ఉంది అని నిశ్చయ చేసి సత్తు అసత్తుల రెండిటికి మధ్య కలిగిన స్వరూపాన్ని, సత్తు కాదు అసత్తు కాదు, ఈ రెండిటి మధ్య కలిగిన స్వరూపం, దానికి రెండు లక్షణాలు ఉన్నాయట. అందుకనే ఘోర అఘోర అని దీంట్లో చెబుతాం మనం. శివుడిని అదే ఘోరము ఆయనే, అఘోరము ఆయనే. అలాగే సత్తు అసత్తులు రెండిటికి మధ్య స్థితే స్వరూపం నాది అని ఎవరైతే భావిస్తారో వాడే సరిగా చూచినవాడు. ఈ త్రిలోకాలు అన్నీ కూడా నా అవయవాలు అయి ఉన్నాయి అని చూచినవాడే సరిగా చూచినవాడు. ఈ త్రిలోకాలంతా వేరుగా చెప్పుకుంటున్నాం కదా, మరి ఒక లోకం కంటే ఒక లోకం గొప్పదని కూడా చెప్పుకుంటున్నాం. అలాగే ఇవన్నీ కూడా ఏమిటాయంటే నా అవయవాలే, అంటే విశ్వరూపంలో ఇదంతా ఆయనే కదా. ఇక స్వ ఆత్మసత్తాలు అని ఒక అంశం మాత్రమే వర్తిస్తున్న ఈ జగత్తులో గ్రహించదగేది, త్యజించదగేది, గ్రహించగలిగేదేది, త్యజింపదగినది ఏది అంటే స్వ ఆత్మచిత్త సత్తా. అంటే మనం అథవా బహునైతేన కింగ్న తేన తవర్జున ఇష్టభ్యాహమితం కృత్స్నాం ఏకాంశేన స్థితో జగత్ అని ఆఖరిలో చెప్తాడు 10వ అధ్యాయం ఆ విభూతి యోగంలో. అంటే ఈ కనపడిన ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ గొప్పదంతా కూడా వ్యాపించిన ఇవన్నీ కూడా నాలోని ఒక అంశం మాత్రమే, ఇంకా ఎంతో నేను ఉన్నాను అని చెప్తారు. అంటే ఇది కేవలం నాలోని ఒక కోటితో సమానమైనటువంటి ఇది ఈ విభూతి యోగంలో నేను చెప్పినవన్నీ కూడా అని చెప్పారనమాట. అట్లాగే ఇదంతా ఒక అంశే నాలోది. స్వ ఆత్మసత్తాలో అంటే స్వ ఆత్మసత్తా అంటే నా సత్తా అని, అంటే భగవంతుడు అంటే బ్రహ్మము యొక్క సత్తాలో ఈ విభూతి యోగంలో చెప్పిందంతా కూడా కేవలం ఒక అంశే. ఈ అంశతోనే నేను ఈ సమస్త జగత్తులో వ్యాపించున్నాను. కాబట్టి దాని గురించి నీవు ఆలోచించవు, నన్ను గురించి ఆలోచించు. నా వలన వ్యాపించి ఉన్నటువంటి వ్యక్తమైనటువంటి ఈ జగత్తును గురించి ఆలోచించబోకే, జగత్తులకు మూలాధారమైన నన్ను గురించి ఆలోచించు అని చెప్పి పరమాత్మ విభూతి యోగంలో చక్కగా చెప్పాడు. అంతా చెబుతూ చివరికి అట్లాగే ఇక్కడ స్వాత్మ సత్తాలోని ఒక్క అంశలో మాత్రమే వర్తిస్తున్న ఈ జగత్తులో ఇంకా గ్రహించదేది, గ్రహించతగందేది ఏది అక్కర్లేదు. అంతా జగత్తంతా వదిలేయాలి, ఈ జగత్తంతా వ్యాపించున్న ఆ చైతన్యాన్ని పట్టుకోవాలి. కాబట్టి ఇందులో గ్రహించేది ఏది, గ్రహించతగందేది అని చింతించేవాడే ఏది మనకు అక్కర్లేదు. వీటన్నిటి వెనకాల ఉన్న అసలు చైతన్యమే నేను అని ఎవరైతే చింతిస్తాడో వాడు భ్రాంతిరహితమైన ఉత్తమ దృష్టి కలవాడు అన్నమాట. ఆకాశం వలె ఏకాత్మ స్వరూపుడై అన్నిటిలోనూ పూర్ణభావంతో వ్యాపించి ఆ పదార్థాల యందు ఆసక్తుడు కాకుండా ఉంటే మహాత్ముడే మహేశ్వరుడు. అన్ని పదార్థాలు ఇప్పుడు ఆకాశం అంతటా వ్యాపించింది కదా, అలాగే అన్ని పదార్థాల యందు ఆయన వ్యాపించున్నాడు. కాబట్టి ఈ పదార్థాలన్నీ నేనే అని ఎవరైతే అనుకుని ఆ పదార్థాల పట్ల ఆసక్తి లేకుండా ఉంటాడో అలాంటి వాడే మహాత్ముడు అయిన ఈశ్వరుడు. తమ ప్రకాశ కల్పనల నుండి ముక్తుడైనవాడు, సౌమ్యుడైనవాడు, సర్వత్రా సమబుద్ధి కలిగినవాడు, తన స్థితిలో తానుండేవాడు, పరమ పదంలో ప్రతిష్ఠితుడు అయిన మహాత్మునికి నేను నమస్కరిస్తున్నాను అని ఆయన ఆధ్యాత్మ నిశ్చయాలలో ఇంత వివరంగా మొత్తం అంతటా నేనే ఉన్నాను, నేను తప్ప ఏమీ లేదు, ఈ కనపడే త్రిలోకాలేమిటి, అలాగే భ్రాంతిరహితమైనటువంటి మనిషిగా మనం ఉండాలంటే వీటన్నిటి పట్ల సమభావంతో ఉండాలి. అలాగే ఇప్పుడు మనం చూసేటువంటి ఈ 14 లోకాలు బ్రహ్మాండాలు అన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క ఒక్క అంశములోని భాగమే. అలాంటి అంశాలు ఎన్నో 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 ఆయనలో ఇమిడి ఉన్నాయి. అలాంటి పరమాత్మ, అలాంటి పరబ్రహ్మమునే నేను అని చెప్పగలిగితే, ఆ స్థితిలో మనం ఉండగలిగితే ఇక మనం పరబ్రహ్మమే అని ఈ ఆధ్యాత్మిక నిశ్చయాల్లో ఆయన
ఇవాళ వశిష్ఠుల వారు రాముల వారికి చెప్పారు. స్వస్తి. రేపు శరీరంలోని జ్ఞాని వ్యవహారాన్ని గురించి తెలుసుకుందాం. స్వస్తి.